వెల్కమ్ బ్యాక్. టీడీపీ యువనేత లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటించాలి మీ ముందున్న అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు రాజకీయాలు. అదేనంటే మనకు అవసరమైన ఖర్చులకి రాజకీయ నాయకులందరూ రోజువారీ ఖర్చులు కూడా అవినీతిలో పాల్పడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కుటుంబం సభ్యులు ఒక కంపెనీ పెట్టుకుని రాయల్గా సంపాదించే మార్గాలు చూసుకోవాలనేది ఒక ఆలోచనతో 1992లో హెరిటేజ్ పెట్టడం జరిగింది. అది మీరు ఇప్పుడు చూస్తే దాదాపు ఈ రోజుకి అంటే మొన్న క్లోజ్ అయిన దానికి ఫైనాన్షియల్ ఇయర్కి 2073 కోట్లు ఆదాయం వస్తడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అంటే ట్యాక్స్ అన్ని పోను దాదాపు 30 కోట్లు వస్తడం జరిగింది. అంటే ఇది 23 సంవత్సరాలు పట్టింది ఈ స్థాయికి వచ్చేదానికి హెరిటేజ్ ఫుడ్స్కి. ఇప్పుడు దాదాపు హెరిటేజ్ ఫుడ్స్ 7 రాష్ట్రాల్లో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకుంటాం జరుగుతుంది. 3 లక్షల మంది రైతుల దగ్గర నుంచి పాలు తీసుకుంటాం జరుగుతుంది. గత మూడు సంవత్సరాల నుంచి ఢిల్లీలో కూడా ప్రొక్యూర్మెంట్ ప్రారంభించాం. ఇప్పుడు 148 లొకేషన్స్లో పాలు తీసుకుంటాం కానివ్వండి, లేదంటే ఆ పాలని ప్రాసెస్ చేస్తాం కూడా జరుగుతుంది. 2014-15 ఫైనాన్షియల్ ఇయర్లో రైతులకి డైరెక్ట్గా 1238 కోట్లు ఇస్తాం జరిగింది. అంటే 2000 కోట్ల టర్నోవర్లో డైరెక్ట్గా రైతులకి పేమెంటు 1238 కోట్లు. మన హెరిటేజ్ ఫ్రెష్ అంటే కూరగాయలు అమ్మే స్టోర్ మొదలుపెట్టి దాదాపు 9 సంవత్సరాలు అయింది. మార్చి 31కి 92 స్టోర్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పెడతాం జరిగింది. మార్చి 31, 2015కి హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ కనుక 764 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ మార్కెట్ కనుక మార్కెట్ క్యాప్ పెరుగుతుంది తగ్గుతుంది. ఇప్పుడు కరెంట్ వాల్యూ కంపెనీది 913 కోట్లు. మధ్యలో దాదాపు 1100 కోట్లకి మార్కెట్ క్యాప్ కూడా వెళ్తాం జరిగింది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 4244 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 15,000 మందికి ఇస్తాం జరిగింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో కంపెనీ పైన కానివ్వండి, వ్యక్తిగతంగా కుటుంబమైన కానివ్వండి, దాదాపు 35 కేసులు వేస్తాం జరిగింది. 35 ఎంక్వైరీలు వేస్తాం జరిగింది. ఇది కూడా కేసుల వరకు రాలా. అంటే అనేక కారణాల వల్ల, ట్రాన్స్పరెన్సీ వల్ల ఆ కేసులు కట్టే స్థాయి కూడా రాలేకపోయారు. అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా కుటుంబం ఈ కంపెనీని నడిపిస్తడం జరుగుతుంది. మా అమ్మగారు భువనేశ్వరి గారు 2013 సంవత్సరంలో టాప్ 50 ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్లో ఆమె ఒక స్థానంలో 45th స్థానంలో వస్తాం జరిగింది. అదేవిధంగా 2014లో ఎకనామిక్ టైమ్స్ టాప్ 500 కంపెనీస్ ఇన్ ఇండియాలో హెరిటేజ్ దాంట్లో ఉండటం జరిగింది. మా రీటైల్ వ్యాపారానికి 2014లో మోస్ట్ అడ్మైర్ రీటైలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తడం జరిగింది. అదేవిధంగా గోల్డెన్ స్పూన్ అవార్డ్ ఫర్ రీజనల్ చైన్ 2015లో కూడా అవార్డు వస్తడం జరిగింది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కింద అంటే హెరిటేజ్లో మీరు చూస్తే అమ్మ బ్రహ్మని తప్ప కుటుంబ సభ్యులకి ఎవరు లేరు. ఒక పద్ధతి ప్రకారం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి నడిపిస్తాం జరుగుతుంది. ఈరోజు మొన్న చాలా గర్వంగా చెప్పచ్చు, పీయూష్ గోయల్ గారి చేతితో మన డైరీ బిజినెస్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ ఫస్ట్ ప్రైజ్ భారతదేశంలో మన హెరిటేజ్కి వస్తాం జరిగింది. పీయూష్ గోయల్ గారి చేతితో తీసుకుంటాం జరిగింది.
చివరిగా హెరిటేజ్ విషయంకి వచ్చేగల హెరిటేజ్కి వెన్నుముక్క రైతులు. ఈ రైతులకి ఇప్పుడు మీరు చూస్తే 6 మొబైల్ వెటనరీ వెహికల్స్ పెడతాం జరిగింది. ఇది హెరిటేజ్ తరఫున. ఇప్పటికీ దాదాపు 1,55,000 పశువులకి ట్రీట్మెంట్ ఇష్టం జరిగింది గత సంవత్సరంలో. ఇక్కడ 2,844 గ్రామాలకి ఈ వెహికల్ వెళ్తాం జరిగింది. పశువుల ఆరోగ్యం కాకుండా ఇటు పక్కన రైతుల ఆరోగ్యం కూడా, అంటే హెల్త్ క్యాంపులు పెడతాం కూడా జరిగింది. దాదాపు 1000 ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్స్ కూడా హెరిటేజ్ తరఫున చేస్తాం జరిగింది. ఈ హెరిటేజ్ వెల్ఫేర్ ట్రస్ట్ అంటే రైతులందరూ ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లో చేరిన ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు చొప్పున యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు దాదాపు అక్కడ ఒక 40 మంది రైతులు ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది. అదే కాకుండా అన్ని రాష్ట్రాలు చూసుకుని రైతు పిల్లలు ఎవరైతే అద్భుతమైన మార్కులు వచ్చినాయో మోస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తాం జరుగుతుంది. ఈ రైతుల ట్రస్ట్ తరఫున 2014లో జరిగిన హుదూద్లో హెరిటేజ్ ముందులుండి పాలేమి బటర్ మిల్క్ ఏంటి అన్నీ కూడా వినియోగదారులకు అందిస్తాం జరిగింది. చాలా ఫ్రీగా కూడా ఇష్టం జరిగింది. ఇప్పుడు హెరిటేజ్ వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు, బ్రాడ్గా చెప్తాను. మొన్న అధ్యక్షుల వారు ప్రకటించినప్పుడు కంపెనీ టర్నోవర్ 1998 కోట్లు, ఇప్పుడు 2072 కోట్లు, అంటే 20% పెరిగింది. ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ తగ్గడం జరిగింది, దాదాపు ఒక 37% తగ్గింది, 30 కోట్లకి ఆదాయం వస్తడం జరిగింది. ఇది హెరిటేజ్కి సంబంధించిన వివరాలు. కుటుంబంకి వచ్చేగల మీ ముందులో అన్ని కాగితాలు ఉన్నాయి. అధ్యక్షుల వారిది మీరు చూస్తే బ్యాంక్ బ్యాలెన్సెస్ తగ్గినాయి ఒక 20 లక్షలు. అది తప్ప పెద్ద మార్పులు చేర్పులు ఆయన అకౌంట్స్లో ఏం లేదు. మొదటి పేజీలో. రెండో పేజీలో మీరు చూస్తే అమ్మ అకౌంట్లకు వచ్చేగల ప్రావిడెంట్ ఫండ్ 1,28,00,000 నుంచి 1,46,00,000 పెరిగింది. అది ఒకటే పెరుగుతాం జరిగింది. అమ్మ అకౌంట్లో మీరు చూస్తే అదేవిధంగా అదర్ లిక్విడ్ అసెట్స్ అడ్వాన్స్ రిసీవబుల్స్ ఒక దాదాపు రఫ్గా 4 కోట్లు తగ్గుతాం జరిగింది. అదేవిధంగా బ్యాంక్కి ఏదైతే డ్యూ ఉందో బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్స్ అదొక 7 కోట్లు తగ్గుతాం జరిగింది. సో నెట్ వర్త్ పోయినసారి ప్రకటించినప్పుడు అమ్మది 30,59,00,000 ఉంటే ఇప్పుడు 33 కోట్లకి. ఇదంతా ఎక్వైర్డ్ వాల్యూ, అంటే ఏ ప్రైస్కి కొన్నామో అది చెప్తున్నాం, ఏ ధరకైతే మేము కొన్నామో అదే ప్రకటించడం జరిగింది. సో నెట్ అసెట్స్ 33 కోట్లు. దాని తర్వాత నా వరకు వస్తే మేజర్ చేంజ్ 3వ పాయింట్, ఇక్కడున్న 10 ఎకరాల పొలంలో ఒక ఫామ్ హౌస్ కడతాం జరిగింది. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం డిక్లరేషన్లో కడుతున్నట్టు చూపించాం, అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉండే అప్పుడు అది చెప్తాం జరిగింది. ఇప్పుడు 2,20,00,000 ఖర్చు పెట్టి ఒక ఫామ్ హౌస్ కడతాం జరిగింది. అది కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకి ప్లెడ్జ్ చేస్తాం జరిగింది. నా వరకు వచ్చేగల మేజర్ చేంజ్ నాకు కూడా అప్పులు తగ్గినాయి, ఒక 3,50,00,000 అప్పు తగ్గింది. నెట్ అసెట్ పోయిన సంవత్సరం 3.5 కోట్లు ఉంటే ఇప్పుడు 7,67,00,000 నా నెట్ అసెట్స్. నాకు కొంచెం పిఎఫ్ లాస్ట్ ఇయర్ పిఎఫ్ అకౌంట్లో 34 లక్షలు ఉండేది, ఇప్పుడు కంపెనీ వదిలేసి దాదాపు 3 సంవత్సరాలు అయింది. సో పిఎఫ్ అకౌంట్ కూడా అప్పులు కట్టుకునేదానికి విత్డ్రా చేసి అప్పులు కట్టడం జరిగింది. అది కూడా బ్రహ్మణికి వచ్చేగల మైనర్ చేంజెస్, ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ ఇన్ లిస్టెడ్ కంపెనీస్ ఎల్ఐసిలో ఒక 5 లక్షలు ఎక్కువ పెట్టడం జరిగింది. గోల్డ్ జ్యువెలరీ మార్జినల్గా ఒక 6 లక్షలు ఏదో కొనడం జరిగింది. ప్రావిడెంట్ ఫండ్ 10 లక్షలు చొప్పున 10 లక్షలు పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఒక 2 లక్షలు.
ఆమెకున్న అప్పులు దాదాపు ₹1 కోటి తగ్గింది. అంటే ఇయర్ అంతా అప్పులు తగ్గారు మాకు. 3,95,00,000 నుంచి నెట్ అసెట్స్ 4,77,00,000కి పెరుగుతోంది జరిగింది. మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్కి వచ్చే గల మేజర్ చేంజ్ ఒకటే, 2-3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒక బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ కొనడం జరిగింది, దానివల్ల కొంచెం పెరిగింది. అడ్వాన్స్ రిసీవబుల్స్ ఒక 30 లక్షలు పెరుగుతూ జరిగింది. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఒక 30,000 పెరిగింది. వెహికల్ లోన్స్ ఒక 8 లక్షలు పెరిగినాయి. అడ్వాన్సెస్ బ్రాడ్గా లాస్ట్ ఇయర్ ఎంత ఉందో దాదాపు ఒక 20 లక్షలు అటు ఇటుగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నెట్ అసెట్స్ నిర్వహణకు ప్రకటించింది 90 లక్షలు, ఈసారి 1,37,00,000. ఇవన్నీ వివరాలు మీకు ఇస్తాం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 94 నుంచి 2004 వరకు ఎథిక్స్ కమిటీ మొదలుపెట్టింది ఆయనే. ఆయన్ని చూసి 2004లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థులందరూ ప్రకటించాలని అప్పుడు పెట్టడం జరిగింది. పార్లమెంట్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు కనుక పార్లమెంట్లో కూడా చేయాలనేది అప్పుడు పెట్టడం జరిగింది. ఈ ఆస్తులు కూడా చాలామంది అడుగుతారు, మీరే ఎందుకు ప్రకటించుకుంటున్నారని. చాలా ఆరోపణలు ఉంటాయి బయట, ఇంత సంపాదించారు, ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని ఆరోపణలు చాలామంది చేస్తారు మా పైన. వాస్తవాలని చెప్పేదానికి ఇదిగోండి, ఇది మా ఆస్తులు, ఇది మా అప్పులు, దీనికన్నా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి, చూపించండి, ఉన్న ఆస్తులే మీకు రాసిస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇది 5వ సంవత్సరం, ఇప్పటివరకు ఎవరు ముందు కూడా రాలా. సో ఇదంతా అయిపోయిన తర్వాత రేపు రాయాల్సిన వాళ్ళు ఎవరంటే ఏ పేపర్ వాళ్ళు రాయాల్సింది రాస్తారు. కానీ నేను అడగదలుచుకుంది ఒకటే, ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరాలు ఎవరు నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వ్యాపారం కానివ్వండి, పర్సనల్ అకౌంట్స్ కానివ్వండి, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. హెరిటేజ్ సంస్థ కూడా ఎప్పుడు అవుట్ ఆఫ్ టర్న్ ఒక్క బెనిఫిట్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు దాదాపు 16 నెలలు అయింది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి, ఎక్కడ అవుట్ ఆఫ్ టర్న్లో తీసుకోలేదు, ముందు కూడా తీసుకోం. ఒక పద్ధతి ప్రకారం ప్రొఫెషనల్గా నడిపిస్తాం జరుగుతుంది హెరిటేజ్ని కూడా. చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఒక ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు వస్తే, అన్ని రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చి ఇట్లా ట్రాన్స్పరెంట్గా డిక్లేర్ చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా రాజకీయ నాయకులపైన గౌరవం పెరిగే ఛాన్స్ వస్తుంది. లేదంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే అవినీతి రెండు అటాచ్ చేస్తాం జరిగింది. అది పోవాలంటే ఇట్లా ప్రతోలు వచ్చి ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే కానీ అది జరగదు. సో మీకేమైనా క్వశ్చన్లు ఏమైనా ఉంటే నేను అర్థం. అంటే మాకున్న వ్యాపారం పాలు కూరగాయలు అమ్మే వ్యాపారం. పాలు కూరగాయలు అమ్మినప్పుడు దాంట్లో మ్యాక్సిమం వచ్చే డబ్బులు రైతులకి ఇస్తాం జరుగుతుంది. దానివల్ల మాకు ఆదాయం తక్కువ వస్తుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత దాని లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళనేది మా ఆలోచన. సో ఏదో అందరిలాగా 10-15 వ్యాపారాలు పెట్టి చేయాలని మా ఆలోచన లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యాపారం తీసుకుంటే పాన్ ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం హెరిటేజ్ వెళ్ళాలి, ఆఫ్రికా కానీ ఇటు సౌత్ ఈస్ట్ ఏషియా కానీ వెళ్ళాలని ఒక ఆలోచన పెట్టుకున్నాం. ఆ పద్ధతి ప్రకారం చేస్తున్నాం. పోయిన సంవత్సరం దాదాపు 50 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం కొంచెం తగ్గింది. ఇప్పుడు వచ్చే కరెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ చాలా బాగుంది. సో ఆదాయం పెరుగుతుంది, అంతవరకే కానీ ఎఫిషియన్సీ దగ్గరికి లింక్ చేయలేం. అందరూ ప్రకటిస్తే బాగుంటుంది, పార్టీ కాదమ్మా. అంటే అందరూ ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్ళినట్టు వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తే బాగుంటుంది. అటు కాంగ్రెస్ ఏంటి, వైకాపా అందరూ ప్రకటిస్తే మేము కూడా అప్పుడు ప్రకటించవచ్చు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ప్రకటిస్తే మొదలు పెడితే బాగుంటుంది.
per share last year is 12 rupees per hectare. You are holding 43 lakh shares. That means you must have got about 3 crore income. Has it been different? నౌ మీరు ఇది చూస్తే యాన్యువల్ రిపోర్ట్లో చూస్తే పేజ్ నంబర్ నాకు అంత ఐడియా లేదు, ఒకసారి చెప్తాను మీకు. చాలా ట్రాన్స్పరెంట్గా పేజ్ నంబర్ 162లో అమ్మకి నాకు బ్రహ్మణికి కమిషన్ ఎంత, జీతం ఎంత వచ్చిందో చాలా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ ఉంది. మా శాలరీ, మా కమిషన్ డీటెయిల్స్, ఇన్కమ్ వచ్చే గల మాకు వచ్చేది ఇంకా డివిడెండ్ ఇన్కమే. అది మీరు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అది పెద్ద తేడా లేదు. ఆ డివిడెండ్ ఇన్కమే వస్తుంది అండి. ఆ ఇన్కమ్ రిఫ్లెక్ట్ అయిందండి. ఇది ఇంకెక్కువ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ దాదాపు ఇంకెక్కువ వచ్చి ఉంటుంది. ఆ ఇన్కమ్ వచ్చింది కనుకనే మా అప్పులు తగ్గినాయి. ఖర్చులు పోను మా అప్పులు తగ్గినాయి అంటే ఆ ఇన్కమ్ వల్లనే వచ్చింది కనుక మేము తగ్గించుకోగలుగుతాం. అంటే ఇది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ కాదు, ఎసెట్ డిక్లరేషన్. మాకున్న ఎసెట్స్ ఏంటనేది డిక్లేర్ చేస్తున్నాం. హాయిగా పాలు కూరగాయలు అమ్ముకుని బతుకుతున్నాం. దీనివల్లే నాకు చాలా సంతోషంగా ఉంది. 3 లక్షల మంది రైతుల దగ్గర నుంచి కొనటం జరుగుతుంది. 3 లక్షల మంది రైతులు. దానికి వచ్చినంత సాటిస్ఫాక్షన్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీయో ఒక న్యూస్ ఛానల్తో రాదు. నాకు వ్యక్తిగతంగా, మా కుటుంబానికి ఎలాంటి ఆలోచన లేవు. హెరిటేజ్నే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం వెళ్ళాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలని మా ఆలోచన. అంటే మొన్న అసెంబ్లీలో మా పైన ఒక ఆరోపణ పెడతాం జరిగింది, మా పాలలో నాణ్యత లేదనేది. ఆ ఆరోపణ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటే వాస్తవమే. మార్కెట్లో సేల్స్ తగ్గడం జరిగింది, కానీ గత సంవత్సరంలో అది మొత్తం మేము రికవర్ అవుతాం జరిగింది. అంటే వినియోగదారుల్లో మాకున్న నమ్మకం వల్ల మేము రికవర్ అయ్యాం. తెలంగాణ రాష్ట్రంలో హెరిటేజ్ వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అయింది. హెరిటేజ్ నిన్నగాక మొన్న రాలా, 15 సంవత్సరాలు అయింది. ఆ 15 సంవత్సరాల్లో ఇక్కడ కూర్చున్న చాలా మంది మనం వినియోగదారులే. నేను హెరిటేజ్ పాలు వాడతాను, అధ్యక్షులు వారు హెరిటేజ్ పాలు వాడతారు, అందరం వాడతాం. నాణ్యత లేకపోతే మేమే వాడం కదా పాలని. దానిపైన ఉన్న భరోసా వల్లనే మేము అందరం వాడతాం. సో కొన్ని ఆరోపణలు వేస్తారు, అది రాజకీయంగా కొట్టేస్తాం జరుగుతుంది తప్ప కంపెనీ దాదాపు ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తే తెలంగాణకి దాదాపు 30 కోట్లు కడతాం. వ్యాట్ కానివ్వండి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టి తెలంగాణ రాష్ట్ర వాటా చూస్తే దాదాపు 30-40 కోట్లు హెరిటేజ్ కడతాం. మాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రీటైల్ స్టోర్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి, 55 స్టోర్లు ఉన్నాయి. ఒక్కొక్క స్టోర్లో మీరు తీసుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 20 మంది ఉంటారు. సో వన్ ఆఫ్ ద మేజర్ ఎంప్లాయర్ జనరేషన్స్. వీ క్రియేట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ. అది నేను చెప్పానమ్మా, అది ఒకసారి మళ్ళీ చెప్తాను. 4244 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్గా 15,000 మంది. అంతేది ట్రాన్స్పోర్టర్స్ అయినా తీసుకుంటే రైతులకు వచ్చే గల 3 లక్షల ప్లస్. అంటే ఇప్పుడు దాదాపు రోజుకి 11 లక్షల లీటర్లు మేము రైతుల దగ్గర తీసుకుంటాం జరుగుతుంది. 3 లక్షల మంది రైతుల దగ్గర నుంచి. అది మా స్కేల్. రొటీన్ అయిపోయింది ఇది, చాలా ఏం క్వశ్చన్స్ రాట్లా. ఇంకేం లేవా? ఏంటి సార్? ఆ పిలిపోతే అధ్యక్షుల వారు ఇచ్చారు, నేను ఇవ్వాల్సినంత అవసరం లేదు. అధ్యక్షుల వారే పిలిపించారు. అందరూ ముందరికి వస్తే ప్రకటిస్తే బాగుంటుంది. నేను ఇక్కడ కోరేది ఒకటే, ఆరోపించే ముందల, ఒక ఆరోపణ వేసే ముందల వాళ్ళు కూడా ప్రకటించి ఆరోపణ వేస్తే బాగుంటుంది. 5 సంవత్సరాలు అయింది. మేము దాదాపు సెప్టెంబర్ నెలలోనే ప్రకటిస్తున్నాం. ఒకసారి 16, ఒకసారి 26 అట్లా డేట్లు మారుతున్నాయి తప్ప సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తున్నాం. మేము ప్రకటించిన వెంటనే డిబేట్లలో మా పైన ఆరోపణలు వేస్తే ఇది ఇంత కాదు అదంతా ఇంకెన్ని మారుతారు. 5 సంవత్సరాలు ఏం నిరూపించలేకపోయారు. ఆరోపణలు మానేసి వాళ్ళు కూడా ముందర ప్రకటించి
ఇటు కాంగ్రెస్ అవనండి, తెరాస అవనండి, వైకాపా అవనండి, వాళ్ళు కూడా ప్రకటించిన తర్వాత ఆరోపిస్తే బాగుంటుంది. అది నా కోరిక. చేస్తారో చేయరో రేపు ఎల్లుండో తెలిసిపోతుంది. దేవాంశు మార్చి 21 నాడు పుట్టాడు. సో ఇంకా అప్పటికి అకౌంట్లు ఏం ఓపెన్ చేయాల, పేరు కూడా ఫైనలైజ్ అవ్వాలా. వచ్చే ఇయర్ నుంచి కూడా అతని అకౌంట్లు కూడా కుటుంబం పరంగా డిక్లేర్ చేస్తాం జరుగుతుంది. సో అందరి అకౌంట్స్ మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఇది కొనసాగుతుంది. ప్రతి సెప్టెంబర్ నెలలో డిక్లేర్ చేస్తాం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ముందరికి వచ్చేస్తే బాగుంటుంది. అంటే ఒక్క వ్యక్తిని మనం ఐసోలేట్ చేసే బదులు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఆ రాజకీయ పార్టీ అధ్యక్షులు ముందరికి వచ్చి ప్రకటిస్తే ఒక స్ఫూర్తి కింద అందరూ ప్రకటించవచ్చు. కానీ ఒక్కొక్కరిని ఏలినేట్ చేసుకుంటూ పోతే కష్టం అవుతుంది. అందరూ ప్రకటిస్తే బాగుంటుంది. మీరు కొంచెం మీడియా నుంచి ప్రెషర్ పెడితే వస్తారు. అంటే అందరూ పెట్టాలి. డెమోక్రాటిక్ రిఫార్మ్స్ కూడా రావాలి. మీరు తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ ఏమని ఆర్టీఐ కూడా పెట్టమని, పొలిటికల్ పార్టీ షుడ్ బి అండర్ ఆర్టీఐ పర్వ్యూ అనేది అధ్యక్షుడు పదే పదే చెప్పారు. వాళ్ళు అడిగినప్పుడు కూడా దాన్ని సహకరిస్తాం జరిగింది. ఇప్పుడు ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇక్కడ మీరు మన సభ్యత్వం చూశారు, ఆ రుసుము మీరు చూశారు, ఎంత కట్టామో స్పష్టంగా ఉంది. మహానాడులో అకౌంట్స్ కూడా డిక్లేర్ చేస్తాం జరిగింది. ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం ఎట్ చేస్తున్నాం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ఏ వ్యవస్థ అయినా ఒక పద్ధతి ప్రకారం నడిపించాల్సిన అవసరం. పార్టీ అవనండి, పర్సనల్ అకౌంట్స్ అవనండి, కంపెనీ కానివ్వండి. 100%. ఇప్పుడు ప్రకటించిపోతే అవినీతి జరుగుతుందా జరగట్లేదా మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు కూడా ఒక అవగాహన రావాలంటే అంత ఆరోపణలే కదా. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నా, ఇప్పుడు కుటుంబం పరంగా మేము ప్రకటిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు పెరిగిందో తగ్గిందో మీరే చూసుకుంటున్నారు. దానికన్నా ఇంకెక్కడున్నా మీరు చూపించండి, మేము ముందుకు వస్తూ ఉంటున్నాం. సో అట్లా ప్రకటిస్తూ మొదలు పెడితే ఒక ట్రెండ్ మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఉత్తిగా రాయేసే వాళ్ళు తగ్గిపోతారు. ఇప్పుడు నా పైన కూడా కొంతమంది నాయకులు ఉత్తిగా రాయలేస్తున్నారు, మీరే చూశారు. అది ఇప్పుడు నేను ఆయన కూడా అడగదలుచుకుంది ఏంటంటే మీరు కూడా ప్రకటించండి, ఎందుకు ఈ బాధ అంతా? నా పైన రాయసం ఉందిలా, ఓకే నాది ఇది అని ఆయన కూడా ప్రకటిస్తే బాగుంటుంది కదా. అది జరగట్లా, అది జరగాలి. ఇప్పుడు దానిపైన 2 రకాల ఆరోపణలు వచ్చినాయి. ఒకటి వచ్చి కార్నిగి మెలన్కి, స్టాన్ఫర్డ్కి పాపం రామలింగరాజు గారు ఏదో డబ్బు కడితే నాకు సీట్ ఇచ్చారని ఒక ఆరోపణ. రెండో ఆరోపణ నా స్కూల్ ఫీజు గురించి. ఈ 2 రకాల ఆరోపణ. మొదటి ఆరోపణని ఒకటే చెప్పదలుచుకున్నా. ఆరోపించిన వ్యక్తి ఆలోచన అలా ఉంది, డబ్బులు కడితే సీట్లు వస్తాయని ఆలోచన. మీరందరూ ఆలోచించాలి, ఒక స్టాన్ఫర్డ్ కార్నిగి మెలన్ డబ్బులు కడితే సీట్లు ఇస్తారండి? సూట్గా అడగదలుచుకున్నా, అక్కడ డబ్బులు కడితే సీట్లు ఇస్తారా? దానికని లేదు. అదే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి 2 ఉత్తరాలు వచ్చినాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ ఉత్తరాలు కూడా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పెట్టడం జరిగింది, స్టాన్ఫర్డ్ నుంచి, కార్నిగి మెలన్ నుంచి. రెండోది వచ్చేసి నాకు కట్టిన నా ట్యూషన్ ఫీజు. ఇప్పుడు ఈరోజు ఒక రైతన్న బిడ్డలు కూడా అమెరికాలో చదువుతున్నారు, ట్యూషన్ ఫీజు కట్టుకోవట్లేదండి వాళ్ళు. ఓకే, ఎన్టీఆర్ మనోడిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని, నాకు అంత స్తోమత ఉండదా? అకౌంట్లు కూడా ట్రాన్స్పరెంట్గా డిక్లేర్ చేశాం. దాంట్లో ఉన్న డీటెయిల్స్ కూడా ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు వెళ్ళినాయి కూడా ఆనాడు అధ్యక్షుల వారు మీకు ఇస్తాం జరిగింది. అసెంబ్లీలో కూడా పెడతాం జరిగింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ రికార్డ్స్. ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు నాకు వచ్చినాయి, సో నా చదువులకు ఎంత వచ్చినా కూడా క్లియర్గా ఉంది. అందుకంటే ఆరోపణలు వేశారు మా పైన. దాదాపు 34 ఎంక్వైరీలు కూడా వేశారు. ఒక్క కేసు కూడా కట్టలేకపోయారు. సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు, అయిపోయింది అక్కడితో. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదా హెరిటేజ్ చూపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల వివరాలు తనయుడు నారా లోకేష్ ప్రకటించారు. ఇంతవరకు ఆ ప్రత్యక్ష ప్రసారం చూసాం. ఇవి బులెటిన్ విశేషాలు. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి